సరే, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సంవత్సరంలో దానికి పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని. సరే ఓన్లే ఆయన నాకు అర్థమైంది చెప్తున్నాను, నువ్వేం కరెక్షన్ ఉన్న తర్వాత చెప్దు కానీ ఇప్పుడు అంతా మీదే రాజ్యం, ఎంగేట్ నువ్వు ఎలా చెప్తాను చేస్తాను. అదే ముఖ్యంగా మీ ఏబీ అంది కదా, సో వారు చెప్పిన సో ఈ వచ్చినటువంటి వారు చెప్పినటువంటి దాన్ని కూడా స్వాగతిస్తాం డెఫినెట్గా. మాకంటే మెరుగైనటువంటి ఆల్టర్నేటివ్నో లేదా పాత పెన్షన్ విధానాన్నో వారు తీసుకొస్తారంటే డెఫినెట్గా వాళ్ళు స్వాగతిస్తారు, ఇప్పుడు వాళ్ళతో నిలబడతారు, తప్పలేదు కదా. సో ఏం చేస్తారనేటువంటిది మనం కూడా ఇంకా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయలేదు, ఇంకా మనం కూడా ఇప్పటి నుంచి చేసేలా వారు సంవత్సరం సమయం ఏదో అడిగినట్టుగా వాళ్ళ సంవత్సరం టైం ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా చూశాను నేను. సో ఏదేమైనప్పటికీ వాస్తవంగా మాట్లాడుకుంటే, అంటే పచ్చిగా మాట్లాడుకుంటే జనానికి ప్రజలకి ఏం కావాలనేటువంటి దాన్ని కానీ ప్రజల తాలూకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి చేరడం అనేటువంటిది ఏ నాయకుడి వల్ల సాధ్యం కాదనేటువంటిది అర్థమైంది. ఏం చేస్తే సాటిస్ఫై అవుతారనేటువంటి దాంట్లో కూడా ఈరోజు ఇన్ని చేసిన తర్వాత, చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్న తర్వాత, సరే మీరు అన్నట్టు 1 or 2 ఇష్యూస్ ఏదన్నా ఉన్నా ఈ స్థాయిలో నిలబెట్టుకున్న తర్వాత కూడా వారిని ఏ రకంగా మనం సాటిస్ఫై చేయలేకపోయాం అనేటువంటిది ఫలితాల్లో అర్థమవుతా ఉంది. సో దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద, ఏ రకంగా దీన్ని ఏ రకంగా పాసిఫై చేయాలి, ఏ రకంగా కరెక్ట్ చేసుకోవాలనేటువంటి దాని మీద డెఫినెట్గా సమీక్ష జరుగుతుంది. అది గవర్నమెంట్ ఉద్యోగస్తుల లేకపోతే ఇంకొక వర్గం అనేటువంటిది డెఫినెట్గా దీని మీద అందరూ కలిసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటాం. పర్సంటేజ్ మీరు ఇప్పుడు విశాఖపట్నంలో 90,000 దాటినటువంటి భీమిలి గాజువాక రాష్ట్రంలో 2 అతిపెద్ద నియోజకవర్గాలు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఫస్ట్ భీమిలి, రాష్ట్రంలో 2 అతిపెద్ద నియోజకవర్గం గాజువాక. 3,55,000 ఓట్లు భీమిలిలో, 3,35,000 ఓట్లు గాజువాకలో ఉన్నాయి. మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసిన తర్వాత గతంలో వచ్చినటువంటి ఓటింగ్స్, గతంలో నాగిరెడ్డి గారు గాజువాకలో గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు 72,000, నేను ఓడిపోయినప్పుడు 64,000 వచ్చాయి నాకు. సో గతం కన్నా ఒక 8,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగింది. కానీ ఇందులో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో మేజర్ కాన్స్టిట్యున్సీస్లో మెజారిటీస్ రావడానికి గల కారణం ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూటమి పార్టీల మధ్య 100% జరిగిందనేటువంటిది కనబడతా ఉంది. అంటే ఏ రాజకీయ పార్టీ పోటీ చేసినా వారితో కలిసి ఉన్నటువంటి మిగిలినటువంటి 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది 100% వారికి జరిగింది. సో సహజంగా ఏమనుకుంటాం, నా సామాజిక వర్గానికి చెందినటువంటివో లేదా నా ప్రాంతానికి సంబంధించినటువంటివో లేకపోతే నా వర్గానికి సంబంధించినటువంటి ఓట్లో కనీసం ఆ పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి ఆ పార్టీ నుంచి కొంతనే నాకు వస్తుందని చెప్పి ఆశించినటువంటి వారు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. అంటే మా పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి వారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది గతంలో 56,000 పల్లా శ్రీనివాస్ గారికి 2019లో వచ్చాయి, 58,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి. ఇవి 2 కలిపితే దాదాపు 1,20,000 ఓట్లు. 100% ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి జరిగిపోయింది. దాంతోపాటు గాజువాక సంబంధించి, అంటే స్పెసిఫిక్గా నేను గాజువాక నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఇప్పుడు వారికి కూడా అవకాశం వచ్చింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు కూటమికి ఓటేస్తే మీరు ప్రైవేటైజేషన్కి మద్దతు పలికినట్టే అనేటువంటి మాట చెప్పినా కూటమికి ఓటేశారు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ అవసరం ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పడింది. ఈరోజు తెలుగుదేశం పార్టీని నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో, సరే నిన్న ఇనీషియల్గా ఆ డిస్కషన్ జరగకపోవచ్చు, కానీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానమంత్రి గారిని ఎన్డీఏని మేము కోరేది ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరం కేంద్రంలో పడింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి పడింది కాబట్టి ఇప్పటికన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో
వారు ఇచ్చేటువంటి మద్దతుని వారు వారు ఒక రీజనింగ్, వారి ఒక కారణంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని విత్డ్రా చేసుకోమని చెప్పాలనేటువంటిది మా తరపు. సో డెఫినెట్గా చేస్తారని ఆశిస్తా ఉన్నాం. సో దానికి కూడా స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కార్మికులు కానీ, స్టీల్ ప్లాంట్ 50 ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినటువంటి అందరూ కూడా అది ఎదురు చూస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం. సో డెఫినెట్గా ఆ రంగం మాకు ఉపయోగపడాలని కూడా ఎప్పుడు వచ్చినా చాలా క్లియర్గా ఉన్నాం. ఎవరితో జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. మా 40% ఓట్ షేర్ 40% ఓట్ షేర్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెదరకుండా మా 40% ఓట్ షేర్ మాకు ఉంది. గతంలో 49.95 49.85 ఓట్ షేర్ అనేటువంటి గతంలో వచ్చింది. ఇప్పుడు 49.85% గతంలో గత ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు 40% వచ్చింది. 100కి 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఇప్పటికీ నిలబడి ఉన్నారు. ఆ ఓట్ షేర్ అనేటువంటి దాన్ని తగ్గించేటువంటి అవకాశం కానీ ప్రసక్తి కానీ ఉండదు. దాన్ని మళ్ళీ పెంచుకునేటూనే వెళ్తాం. దీనికి అనేక ఉదాహరణలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 91లో జయలలిత గారు 234కి 228 సీట్లు గెలిచారు. 234 సీట్లకి 228 సీట్లు గెలిచారు జయలలిత గారు. కేవలం 6 సీట్లు డిఎంకేకి వచ్చాయి 1991లో. 1996కి వచ్చేసరికి 230 సీట్లు డిఎంకేకి, 4 సీట్లు ఏడిఎంకేకి వచ్చాయి. రాజకీయాల్లో ఇటు అటవడం అటు ఇటు అవ్వడం అనేటువంటిది సహజం. డెఫినెట్గా అనేక ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి. అందులోని ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కానీ